గెలిచాలనే దాంతో చూస్తున్నారు. ఇక్కడ మన దీంట్లో 5 సంవత్సరాలు మన జయరాం గారికి ఇవ్వడం జరిగింది మంత్రిగా, మళ్ళా ఎంపీగా కూడా పోండి అని చెప్పడం జరిగింది. ఆయన మరి ఏమనుకున్నాడేమో, లేదు నాకు ఎమ్మెల్యే సీటు కావాలని తెలుగుదేశం తీసుకొని రావడం ఎంతమట్టుకు సబబో మీరు ఆలోచన చేయండి. నిజంగా ఎక్కడైనా ఊరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ 5 సంవత్సరాలు మీకు సముచిత స్థానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉంచిన 2.5 సంవత్సరాల తర్వాత కొద్దిమంది 5 సంవత్సరాలు కొనసాగించిన మంత్రులలో నీ మీద ఎంత విశ్వాసం ఉంటే ఆయన 5 సంవత్సరాలు కొనసాగించడం జరిగింది. ఈరోజు అదే ఆయన మళ్ళా నేను లేదు అని తెలుగుదేశం పార్టీ పోయి ఇక్కడ నిలబడ్డారు. ఆలూరు నియోజకవర్గంలో సుమారుగా 70,000 మంది ఉండొచ్చు, నాకు తెలిసి 65-70,000 మంది బోయలు. అక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రిగా ఉండి ఎంత అభివృద్ధి చేశాడో ఒక్కసారి మీరే పోయి స్వయంగా చూసిరండి. ఈరోజు పెద్దలు చెప్పారు, కులానికి కులమే చేయడు, నీటికి పాచి వైరము, కులానికి కులమే వైరం అని. ఏ కులం కూడా, ఏ రెడ్డి కావచ్చు, చౌదరులు కావచ్చు, బోయ కావచ్చు, యాదవులు కావచ్చు, ఇంకోడు కావచ్చు, కానీ ఆ ప్రభుత్వం చేసే పథకాలు ప్రజలకు మనకు అంత అందుతున్నాయా లేదా అనేది ముఖ్య ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు, మతాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరికీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాన్ని విమర్శించారు. ఈయన పథకాలు పెట్టినప్పుడేమో శ్రీలంక అవుతుంది అన్నాడు, ఈయన పథకాలే పేర్లు మార్చి మళ్ళా కొంచెం ఎక్కువ పెంచి నేను ఇస్తానడం అది అసాధ్య సాధమా? అది అసాధ్యం కాదా? ఇది సాధ్యమేనా? వీటికే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నాడు. 8 సంవత్సరాలు ఉండి పేద విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమైనా ఆలోచన చేసిందిలే. స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. మన పిల్లలకు 3వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని కోర్టుకు పోవడం జరిగింది. అలాగే పేదలకు 1 సెంటు పట్టణాల్లో, సెంటున్నర గ్రామాల్లో ఇస్తామని చెప్తే దాని మీద కోర్టుకు పోవడం జరిగింది. అంటే పేదవాడు పేదరికంలోనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. దానికి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో కూటమి జత కట్టిన వాళ్ళ ఆలోచనతో అదే అనే ఆలోచన మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు మన గవర్నమెంట్కి డబ్బులే లేవు. ఆ 2 సంవత్సరాల్లో తెచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మంచి భోజనాలు పెట్టి, ఇదే చంద్రబాబు నాయుడు అంటే 1000 కోట్లు పేరు చెప్పి దోపిడీ చేసేవాడు. దాన్ని కూడా సరిపోడు సస్తా నన్నేం చేయమంటావు, ప్రపంచవ్యాప్తంగా ఉండే రోగి మీద సస్తే ఆయన్ని మనం ఏం చేస్తామంటుండే. తినే డబ్బులు తింటూ దోమలపై యుద్ధమని 1500 కోట్లు అన్నాయి. మరి ఇప్పుడు దోమలు ఉన్నాయో లేదో ఇంట్లో నాకు తెలియదు. మరి ఆలోచించండి, దోమలపై యుద్ధం అంట, దండయాత్ర. అదే మరి దోపిడీకి మార్గాలు ఎత్తుక్కుంటాడు ఆయన, ఎట్లా మనం డబ్బు దోపిడీ చేయాలని. అమరావతిని ఒక భ్రమరావతిని మనకు చూపించాడు. టెక్నికల్ గా అన్ని పెరుగుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది. మనం హైదరాబాద్ అంతా డెవలప్ చేసి ఈరోజు హైదరాబాదు వాళ్ళు తంతే మళ్ళా మనం ఇక్కడ వచ్చి పడాల్సిన పరిస్థితి. ఈయన మళ్ళా విజయవాడ సరౌండింగ్ నవనగరాలు అంటాడు, మళ్ళా అక్కడే ఉన్న అమరావతి డెవలప్ కావాలి, ఆడే హైకోర్టు, ఆడే రాజధాని, అన్ని ఆడే కావాలంటాడు. అంటే మళ్ళా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ ఆడ పెట్టి మనం నాశనమయ్యి మళ్ళా 20 ఏళ్ళు ఫుట్బాల్ ఆడితే మళ్ళా మనం మీద ఆడుకొని తినాల. డబ్బుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పవర్లోకి రావాలనుకుంటున్నాడు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ, అప్పటికే 40 ఏళ్ళు అంటుంటే ఇప్పుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీ. ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీ మోసం చేయడానికే పనికి వచ్చింది తప్ప ప్రజానీకం బాగుపడడానికి కాదనేది మనం అందరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తెలియజెప్పేది ప్రతి వాళ్ళు కూడా అర్థమయ్యేటట్లు చెప్పాల. ఈరోజు మన కులం అని వచ్చినారు, కులానికి ఏమన్నా ఇబ్బంది ఉందంటే ఈ కులం ఉండేవాళ్ళు, పోస్టులో ఉండేవాళ్ళు అన్ని వాళ్ళ కష్టాలను తీరుస్తారా? మన పిల్లలు చదువులు చదివిస్తారా? మనకు నెల సంవత్సరానికి వచ్చే డబ్బులు ఇస్తారా? ఎవరు ఏనే నాయకుడు ప్రభువు మంచోడు ఉంటే కింద ప్రజానికం కూడా మంచిగా ఉంటుంది.
సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఊరికే ఈరోజు కులమనో లేకుంటే మహానాయకుడనో మనం అనుకుంటే పొరపాటు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో ఎన్ని చోట్ల తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉందో పోయిరండి. రోడ్లు ఎన్ని దగ్గర వేసారో చెప్పండి, చూడండి. మీరు పోయి వాళ్ళు ఈయనే కరెక్ట్ బాగా చేస్తున్నారంటే రైట్. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, నేను చేశాను చేస్తున్నాను అంటేనే ఓటేయండి. ఇంతవరకు ఏ నాయకుడు ఇంత ధైర్యంగా చెప్పిన గనుడు లేడు. కాబట్టి ఏ పథకాన్ని అయినా కానీ పేదలకు ఇల్లు ఇచ్చేది ఇష్టం లేదు, స్థలాలు ఇచ్చేది ఇష్టం లేదు, స్కీములు ఇచ్చేది ఇష్టం లేదు. దానికి వత్తాసు పలుకుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన 26 సీట్లు ఎన్నో 20 సీట్లు ఇస్తే దాంట్లో ఒకటో రెండో వాళ్ళకి నిలబడినారు, మిగిలినవన్నీ వారు తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నాడు, ఇచ్చినాడు. ఈయన నేను ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. మీరు కూడా ఆలోచించండి, పోరాట పట్టుదల లేని నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయితే చేసేది ఏముంది? ఇప్పుడు అదేదో చెప్తారు, నపుంసకానికి పెళ్లి చేసేట్లు ఉంటుంది అంతే కదా. ఏం చేస్తారు? వీళ్ళు సమర్థత ఉంటే దానికి అర్థం ఉంది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి అందులోకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లే ఈ వార్డుల ప్రకారం ఇవన్నీ ఇస్తున్నాము, మీరు ప్రతి ఇంటికి అంటే ఎవరు కన్వీనర్ మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు డబ్బులు కూడా ఆయన ఎక్కువ పంచవచ్చు, తెలుగుదేశం వాళ్ళతో డబ్బులు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. నేను దాంట్లో కాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తక్కువ ఉండడం వల్ల డెవలప్మెంట్ అనే దాని మీదే దృష్టి పోయినాడు, ఈ స్కీముల వల్ల దీని మీదే పోయినాడు. కాబట్టి మన కార్యకర్తలు కూడా పెట్రోల్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. నేను ఒప్పుకుంటాను, నాయకులు అంతే, కార్యకర్తలు అంతే.